ఇవాళ వైసీపీ నాయకులు చూస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉన్నాయి. ఇవాళ మద్యం మాఫియా చేసి ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టుకుని ప్రజా ఆరోగ్యాన్ని దోచుకుని లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు చేసినటువంటి మద్యం స్కామ్ వల్ల ఇవాళ మొత్తం కూడా అలీబాబా 40 దొంగలు వచ్చినట్టు మొత్తం బయటకు వస్తూ ఉన్నారు. ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇవాళ మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత చక్కటి విధానంతో ప్రజల ఆరోగ్యంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా సక్రమంగా వెళ్తూ ఉన్నాం. తంబళ్ళపల్లి దగ్గర ఒక కల్తీ మద్యం జరుగుతుందనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్, మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఎన్ఫోర్స్మెంట్ విభాగం పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంటారు. ప్రతి నెల జరిగే అమ్మకాలని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కడన్నా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ ఉంటారు. దానిలో భాగంగానే అక్కడ ఒక కల్తీ మధ్య విధానం జరుగుతుందనేది ఐడెంటిఫై చేయటం జరిగింది. చేసి రైడ్ చేశాం. అందుట్లో ఎంతటి వాళ్ళు ఉన్నా సరే సమస్య లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు క్లియర్గా డైరెక్షన్ ఇచ్చారు. దాని ప్రకారం అందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా సంబంధం ఉందని చెప్పి తెలిసిన వెంటనే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా కేసులు కూడా చాలా తీవ్రంగా వాళ్ళ మీద సెక్షన్స్ పెట్టించడం జరిగింది. అదే కాకుండా ఎక్కడ ఎలాంటివి జరిగినా, ఎందుకంటే మేము చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం. ఇవాళ గత ప్రభుత్వంలో చేసినటువంటి విధానాల వల్ల ప్రజలు నష్టపోయారు. ఇలాంటి అక్రమాలు చేస్తే సహించేది లేదని చెప్పి మొట్టమొదటి నుంచి మేము చెప్తానే ఉన్నాం. ఇవాళ ఎంత ఎన్ఫోర్స్మెంట్ విభాగం కానీ డిపార్ట్మెంట్ కానీ ఇవాళ బోర్డర్లో పూర్తిగా చెక్ పోస్టులు పెట్టాం. ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని కూడా నవోదయం కింద ఇల్సిట్ లిక్కర్ ఎక్కడా కూడా లేకుండా ఇవాళ అరికట్టుతూ ఉన్నాం. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఒక 2-3 జిల్లాలు ఇంకా పూర్తి కావాల్సింది, అన్ని జిల్లాల్లో కూడా నాటుసారా పద్ధతి లేకుండా అరికట్టగలిగాం. అలాగే బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో అన్ని బ్రాండ్స్ తీస్తమే కాకుండా బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో ఎన్ఫోర్స్మెంట్ ఖచ్చితంగా పనిచేయడం వల్ల ఆంధ్ర రాష్ట్ర ఆదాయం కూడా బోర్డర్ జిల్లాలో 30-40% పెరిగినాయి. ఇవాళ కేవలం ఈ ఆదాయాలన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అన్నీ కూడా రాష్ట్రానికి వచ్చేలాగా చేస్తున్నాం. ఇవాళ వీళ్ళు అసలు మాట్లాడే అర్హత ఉందా ఈ నాయకులకి? కలుగుల్లో ఎలకల్లాగా వస్తూ ఉన్నారు, ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు పందికొక్కుల్లాగా. మీకు అసలు మేం చేసాం, డిపార్ట్మెంట్ చేసింది, మీరేమైనా చేశారా ఏంటిది? డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు చెక్లు చేస్తూ ఉంటాం. ఎక్కడ ఎలాంటివి జరిగినా కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది ప్రభుత్వం. అందుకనే ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేశాం. ఇంకా అరెస్టులు జరుగుతున్నాయి. ఎవరన్నా ఉన్నా కూడా కేసులు కూడా కట్టుదిట్టంగా పెట్టాం. పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేశాం. ఇది మొత్తం కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పుడు మేము ఆల్రెడీ ఫస్ట్ రోజే వచ్చి చెప్పొచ్చు, అప్డేట్ కాదు, ఇప్పుడు ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది. దాని మీద ఎక్కడెక్కడ ఎవరున్నారు ఏంటనేది పూర్తి వివరాలు వచ్చినాయి. కొంతమందిని అరెస్ట్ చేశారు కాబట్టి ఎంక్వైరీలు ఉన్నప్పుడు పూర్తి నివేదికతో ఇద్దామని నేను ఆగాను. అందుకనే లేకపోతే ప్రెస్ మీట్ ఇంతవరకు పెట్టలా. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం. మేము చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది. వాళ్ళందరూ కూడా ఎక్కడున్నా సరే అరెస్ట్ చేయడానికి మేము ప్రిపేర్ చేసుకుంటున్నాం. పూర్తి ఎంక్వైరీ అయిన తర్వాత టోటల్ దీంట్లో ఎవరెవరున్నారు, ఎంత ఉన్నారు ఏంటనేది కూడా డీటెయిల్ ఇస్తాం. చేసాం, ఇంకా వస్తున్నారు. అవన్నీ కూడా డీటెయిల్గా మనం ఎంక్వైరీ పూర్తయిన తర్వాత నేను చెప్తాను జరుగుతుంది. ఇబ్రహీంపట్నం కూడా తంబళపల్లిలో ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి తాలూకా షాప్స్ ఉన్నాయి, ఆ షాప్స్ మీద నేను వెళ్ళి వాళ్ళు రైడ్ చేశారు. అక్కడ కూడా కొంత ఉందనేది ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు. డ్యూటీ ప్రకారం డిపార్ట్మెంట్ చేస్తాం. ఇవన్నీ కూడా వస్తాయి డీటెయిల్స్ అన్నీ, అవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఎవరన్నా ఉన్నా కూడా, ఎవరున్నా సరే, డిపార్ట్మెంటే కాదు మా పార్టీ నాయకులు ఎవరున్నా సరే
అందుకని ఇమ్మీడియట్గా ఇద్దరిని సస్పెండ్ చేశారు, పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది, వాళ్ళ మీద కేసులు పెట్టడం కూడా జరిగింది. మేము అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం, దాంట్లో ఎవరినైనా సరే వదిలిపెట్టే సమస్య లేదు. కాకపోతే వైఎస్ఆర్ పార్టీ నాయకులు అసలు మాట్లాడే అర్హత లేదు వాళ్ళకి. ఇవాళ మేము ప్రభుత్వం మేము చేయాల్సినంత కఠినంగా మేము చేస్తున్నాం. ఇవాళ 5 ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు శాంపిల్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తాం. ప్రతి షాప్కి వచ్చే ప్రతి బాటిల్ కూడా టెస్ట్ చేసి వస్తుంది. విశాఖపట్నం, కాకినాడ, కర్నూలు, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో మనం ల్యాబులు పెట్టాం, అత్యాధునిక ఎక్విప్మెంట్తో ల్యాబులు పెట్టాం. వాళ్ళు మొత్తం కూడా ఈఎన్ఏ దగ్గర నుంచి టోటల్ బ్రాండ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా పరీక్ష చేసి బయటకు వస్తాయి తప్ప ఎక్కడా కూడా ఇల్లీగల్గా రావడానికి అవకాశం లేదు. వచ్చినటువంటి దాంట్లో వదిలిపెట్టే సమస్య లేదు. జరుగుతున్నాయి, ఎందుకంటే కొత్తగా ఆ గతంలో ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ షాప్స్ పెట్టి వాంటెడ్గా చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఆ రోజున బార్లలో అదనపుగా ట్యాక్సెస్ వేయటం ఇవన్నీ చేశారు. ఇవాళ అవన్నీ కూడా కరెక్ట్ చేస్తున్నాం. తప్పకుండా మేము ఆల్రెడీ దగ్గర 800 షాపులుగా 600 షాపుల దగ్గర ఆల్రెడీ డిస్పోజ్ అయినాయి, మిగతా కూడా అయిపోతాయి.